Hello everyone. This session we're discussing about UPSC Prelims 2026. Next, what is salinization? అసలు salinization అంటే ఏంటి? It is a process by which soluble salts accumulate in the soil profile, reducing soil fertility and impairing plant growth. అంటే ఏంటి? ఈ salinization అంటే ఏంటంటే soluble salts అనేవి ఎక్కువగా సాల్ట్స్ అనేవి ఈ సాయిల్ ప్రొఫైల్ ఉండడం వల్ల అప్పుడు ఏమవుతుంది? సాల్ట్స్ ఎక్కువ ఉండడం వల్ల సాయిల్ ఫెర్టిలిటీ అనేది తగ్గిపోతుంది. అలాగే ఇంపేరింగ్ ప్లాంట్ గ్రోత్. దట్ ఈస్ కాల్డ్ సాలినైజేషన్. వాట్ ఈస్ ఫైటో అంటే ఏంటి? ఇట్ ఈస్ అన్ ఎకో ఫ్రెండ్లీ రిమిడియేషన్ మెథడ్ దట్ యూజెస్ ప్లాంట్స్ టు అబ్జర్వ్ accumulate, స్టేబులైజ్ ఆ డిగ్రేడ్ పొల్యూటెంట్స్ ప్రెజెంట్ ఇన్ సాయిల్ ఆర్ వాటర్. అంటే ఫైటో రెమిడియేషన్ అంటే ఎకో ఫ్రెండ్లీ రిమిడియేషన్ మెథడ్ అనమాట. ఎకో ఫ్రెండ్లీ రిమిడియేషన్ మెథడ్ ఏం చేస్తుంది? యూజెస్ ప్లాంట్స్ ఏం చేస్తుంది? అబ్జర్వ్, అక్యుములేట్, స్టేబులైజ్ ఆ డిగ్రేడ్ పొల్యూటెంట్స్ అనమాట, ఏవైతే ప్రెజెంట్ ఇన్ సాయిల్ అండ్ వాటర్. నెక్స్ట్, ఆల్కలైజేషన్ అంటే ఏంటి? వాట్ ఈజ్ ఆల్కలైజేషన్? ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఇన్ విచ్ సాయిల్ బికమ్స్ రిచ్ ఇన్ సోడియం అయాన్స్. సాయిల్ అనేది ఈ సోడియం అయాన్స్లో ఎక్కువ రిచ్ ఉండడం వల్ల ఏమవుతుంది? లీడింగ్ టు హై pH వాల్యూ అనమాట. లీడింగ్ టు హై pH వాల్యూ అండ్ డిటోరరేషన్ ఆఫ్ సాయిల్ స్ట్రక్చర్ అనమాట. అంటే ఏంటి ఆల్కలైజేషన్ అంటే? ఏ హై pH వాల్యూ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకు ఉంటుంది? రిచ్ ఇన్ సోడియం అయాన్స్ కాబట్టి. అర్థమవుతుందా? నెక్స్ట్, బయోరిమిడియేషన్ అంటే ఏంటి? బయోరిమిడియేషన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఏ టెక్నిక్ ఆఫ్ పొల్యూషన్ కంట్రోల్ దట్ యూజెస్ మైక్రో ఆర్గానిజమ్స్ టు డిగ్రేడ్, డిటాక్సిఫై ఆర్ ఇన్మొబలైజ్ ఎన్వైరన్మెంటల్ కంటామినెంట్స్ ఇన్ సాయిల్ ఆర్ వాటర్. అంటే ఏంటి ఈ బయోరిమిడియేషన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఏ టెక్నిక్ ఆఫ్ పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి ఒక టెక్నిక్ అనమాట. దట్ యూజెస్ ఏం యూజ్ చేస్తుంది? microorganisms to degrade, detoxify or immobilize environmental contaminants in soil or water అనమాట. నెక్స్ట్, వాట్ ఈజ్ ఫైటోటాక్సిసిటీ? టాక్సిసిటీ అంటే ఏంటి? రిఫర్స్ టు ద టాక్సిక్ ఎఫెక్ట్ ఆఫ్ కెమికల్ సబ్స్టెన్సెస్ ఆన్ ప్లాంట్స్ రిజల్టింగ్ ఇన్ ఇన్హిబిటెడ్ గ్రోత్, ఫిజియోలాజికల్ డ్యామేజ్ ఆర్ డెత్ ఆఫ్ ప్లాంట్ టిష్యూస్ అనమాట. డెత్ ఆఫ్ ప్లాంట్ టిష్యూస్. అంటే ఏంటి ఫైటోటాక్సిసిటీ అంటే? టాక్సిక్ ఎఫెక్ట్ ఆఫ్ కెమికల్ సబ్స్టెన్స్. టాక్సిక్ ఎఫెక్ట్ వల్ల ఏమవుతుంది? ఈ ప్లాంట్ టిష్యూస్ ఇవన్నీ కూడా చనిపోతుంది అనమాట. అర్థమవుతుందా? ఈ ఫైటోటాక్సిటీ వల్ల అనమాట. అంటే ఏంటి? టాక్సిక్ కెమికల్ సబ్స్టెన్స్ ఆన్ ప్లాంట్స్ వల్ల ఏమవుతుంది? ప్లాంట్స్ వల్ల ఏమవుతుంది? ఈ ప్లాంట్ టిష్యూస్ ఇవన్నీ కూడా చనిపోతున్నాయి అనమాట. నెక్స్ట్, ఇంపాక్ట్స్ డైరెక్ట్ ఇండైరెక్ట్. లాస్ ఆఫ్ సాయిల్ ఫెర్టిలిటీ, అలాగే రెడ్యూస్డ్ క్రాప్ ప్రొడక్టివిటీ, ఎంట్రీ ఆఫ్ టాక్సిన్ ఇంటూ ఫుడ్ చైన్స్, హెల్త్ ఇష్యూస్, క్యాన్సర్, న్యూరలాజికల్ డిసార్డర్స్, అలాగే ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్. ఎప్పుడంటే ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986, అలాగే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016 అనమాట. నెక్స్ట్, వాట్ ఈజ్ వాటర్ పొల్యూషన్? డిగ్రేడేషన్ ఆఫ్ ఫిజికల్, కెమికల్ ఆర్ బయోలాజికల్ క్వాలిటీ ఆఫ్ వాటర్ మేక్స్ వాటర్ అన్ఫిట్ ఫర్ డ్రింకింగ్, ఇరిగేషన్, ఇండస్ట్రీ అండ్ ఆక్వాటిక్ లైఫ్. అంటే ఈ వాటర్ పొల్యూషన్ అంటే ఏమవుతుంది? డిగ్రేడేషన్ ఆఫ్ ఫిజికల్, కెమికల్ ఆర్ బయోలాజికల్ క్వాలిటీ ఆఫ్ వాటర్ అనేది తగ్గిపోతుంది అనమాట. ఆ తగ్గిపోవడం వల్ల ఏమవుతుంది? వాటర్ క్వాలిటీ అవి అన్ఫిట్ ఫర్ డ్రింకింగ్ కానీ, ఇరిగేషన్ కానీ, అన్నిటికీ, అలాగే ఆక్వాటిక్ లైఫ్ కూడా అన్ఫిట్ అనమాట. నెక్స్ట్, ఇండికేటర్స్ ఆఫ్ వాటర్ క్వాలిటీ. BOD అంటే బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్, అలాగే COD టోటల్, DOD అంటే డిజాల్వ్డ్ ఆక్సిజన్ అనమాట. pH acidity, alkalinity. High BOD is equal low dissolved oxygen. Types of water pollution. Types ఏంటంటే point source, non-point source, transboundary. If pollution comes from a single location such as a discharges pipe attached to a factory, toxic water from a industry. అంటే ఏంటి పాయింట్ సోర్స్ అంటే? పొల్యూషన్ కమ్స్ ఫ్రమ్ ఏ సింగిల్ లొకేషన్ అనమాట. ఆ పొల్యూషన్ అనేది ఎక్కడ? సింగిల్ లొకేషన్ సచ్ యాజ్ ఏ డిశ్చార్జ్ పైప్ వల్ల అటాచ్ టు ఏ ఫ్యాక్టరీ. అంటే ఏంటి? ఆ డిశ్చార్జ్ పైప్ అనమాట, ఏవైతే ఫ్యాక్టరీ నుంచి అటాచ్ వల్ల అప్పుడు ఏమవుతుంది? టాక్సిక్ వాటర్ ఫ్రమ్ ఏ ఇండస్ట్రీ అనమాట. టాక్సిక్ అంటే ఏంటి?
విషపూర్వమైన వాటర్ అనేది ఆ ఇండస్ట్రీ నుంచి వస్తుంది అనమాట. ఇందుకోసం ఒక సింగిల్ లొకేషన్ అనమాట. ఎందుకు? డిశ్చార్జ్ పైప్ వల్ల. నెక్స్ట్ నాన్ పాయింట్ సోర్స్ అంటే వాటర్ పొల్యూషన్ హ్యాపన్స్ నాట్ ఫ్రమ్ వన్ సింగిల్ సోర్స్ కాకుండా బట్ ఫ్రమ్ మెనీ డిఫరెన్సెస్ స్కాటర్డ్ సోర్సెస్ సీవేజ్ రిలీజ్ ఫ్రమ్ మెనీ విలేజెస్ ఇంటూ రివర్. అంటే ఏంటి? నాన్ పాయింట్ సోర్స్ అంటే ఏంటి? ఒక సింగిల్ సోర్స్ నుంచి కాకుండా డిఫరెంట్ స్కాటర్డ్ సోర్సెస్ అనమాట. అంటే ఏంటి? ఒక సీవేజ్ రిలీజ్ ఫ్రమ్ మెనీ విలేజెస్ ఇంటూ రివర్ అనమాట. ఎగ్జాంపుల్ వచ్చి నెక్స్ట్ ట్రాన్స్ బౌండరీ అంటే ఏంటి? పొల్యూషన్ దట్ ఎంటర్స్ ద ఎన్వైరన్మెంట్ ఇన్ వన్ ప్లేస్ యాజ్ అన్ ఎఫెక్ట్ హండ్రెడ్స్ ఆర్ ఈవెన్ థౌజండ్స్ ఆఫ్ మైల్స్ అవే. ఎగ్జాంపుల్ గ్రేట్ గార్బేజ్ ప్యాచ్ ఆర్ ఆయిల్ స్పిల్స్. అంటే ఏంటి? ఆ పొల్యూషన్ అనేది ఎలాగవుతుంది? ఎన్వైరన్మెంట్ ఇన్ వన్ ప్లేస్ యాజ్ అన్ ఎఫెక్ట్ హండ్రెడ్స్ ఆర్ ఈవెన్ థౌజండ్స్ ఆఫ్ మైల్స్. ఒక్క ప్లేస్ ద్వారా హండ్రెడ్స్ థౌజండ్స్ మైల్స్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఆయిల్ స్పిల్స్. ఆయిల్ స్పిల్స్ అంటే ఏంటి? ఒక సిప్పు ఆయిల్ తీస్తుండగా అది మధ్యలో లీక్ అవ్వడం వల్ల ఏంటి? ఓషన్లో కలిసిపోవడం అనమాట. సో దానివల్ల ఆక్వాటిక్ లైఫ్ అంతా కూడా డ్యామేజ్ అయిపోతుంది. అదనమాట ఈ ట్రాన్స్ బౌండరీ, ఈ వాటర్ పొల్యూటెంట్స్. నెక్స్ట్ కీ పొల్యూటెంట్స్ అండ్ దర్ ఇంపాక్ట్. ఆర్గానిక్ వేస్ట్, హై బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్, ఫిష్ కిల్ అనమాట. ఫిష్ అనేది చనిపోతుంది. ఎక్సెస్ న్యూట్రియన్స్ లైక్ నైట్రోజన్ అండ్ ఫాస్ఫరస్, యూట్రోఫికేషన్, ప్యాథోజన్స్, వాటర్ బార్న్ డిసీజెస్, అలాగే హెవీ మెటల్స్, బయోమాగ్నిఫికేషన్. నెక్స్ట్ సేమ్ అదే రిపీట్ అయింది. నెక్స్ట్ డిసీజెస్ అసోసియేటెడ్ విత్ వాటర్ పొల్యూషన్. ఈ వాటర్ పొల్యూషన్ వల్ల ఏ డిసీజ్ అనేది ఉంటుంది, అసోసియేట్ అవుతుంది? చూడండి. ఫస్ట్ బ్లూ బేబీ సిండ్రోమ్. వాట్ ఈజ్ బ్లూ బేబీ సిండ్రోమ్? ఎక్సెస్ ఆఫ్ నైట్రేట్స్ రియాక్ట్ విత్ హిమోగ్లోబిన్ అండ్ మేక్స్ మెథియోగ్లోబిన్ విచ్ ఇంపేర్స్ ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్. ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్స్ అనేది ఇంపేర్స్ అవుతుంది. బ్లూ బేబీ సిండ్రోమ్ వస్తే ఏమవుతుంది? ఎక్సెస్ ఆఫ్ ఎక్కువ నైట్రేట్స్ రియాక్ట్స్ విత్ హిమోగ్లోబిన్ అండ్ మేక్స్ మెథియోగ్లోబిన్ విచ్ ఇంపేర్స్ ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్. ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ని ఇంపేర్ చేస్తుంది అనమాట. ఏది? ఈ బ్లూ బేబీ సిండ్రోమ్. నెక్స్ట్ అయోడిన్ 131 థైరాయిడ్ డ్యామేజ్. అయోడిన్ 131 ఫ్రమ్ న్యూక్లియర్ సైట్స్ కంటామినేట్ వెజిటేషన్ అండ్ పాస్డ్ ఆన్ టు హ్యూమన్ అండ్ డ్యామేజ్ థైరాయిడ్ గ్లాండ్స్ అనమాట. ఈ అయోడిన్ 131 ఏం చేస్తుందంటే థైరాయిడ్ డ్యామేజ్ థైరాయిడ్ గ్లాండ్స్ అనమాట. అర్థమవుతుందా? ఫ్రమ్ ఎక్కువగా ఎక్కడంటే న్యూక్లియర్ సైట్స్ కంటామినేట్, ఆ న్యూక్లియర్ సైట్స్ దగ్గర కంటామినేట్ వెజిటేషన్ అండ్ పాస్డ్ టు హ్యూమన్ అండ్ థైరాయిడ్ గ్లాండ్స్ ఇక్కడ. నెక్స్ట్ యోకాయిచి హాస్తమా డ్యూ టు సల్ఫర్ ఆక్సైడ్ కంటామినేషన్ ఫ్రమ్ క్రూడ్ ఆయిల్. డ్యూ టు సల్ఫర్ ఆక్సైడ్ కంటామినేషన్ ఫ్రమ్ క్రూడ్ ఆయిల్ నుంచి. నెక్స్ట్ ఆస్బెస్టోసిస్ క్రోనిక్ లంగ్ డిసీజ్ డ్యూ టు ఆస్బెస్టోస్ పొల్యూషన్. ఈ ఆస్బెస్టోస్ పొల్యూషన్ వల్ల ఈ క్రోనిక్ లంగ్ డిసీజ్ అనేది వస్తుంది. నెక్స్ట్ సిలికోసిస్ లంగ్ డిసీజ్ డ్యూ టు ఇన్హాలేషన్ ఆఫ్ సిలికా ఫ్రమ్ శాండ్ బ్లాస్టింగ్ సైట్స్. లంగ్ డిసీజ్ డ్యూ టు ఇన్హాలేషన్ ఆఫ్ సిలికా అనమాట ఫ్రమ్ శాండ్ బ్లాస్టింగ్ సైట్స్. అంటే ఏంటి? సిలికోసిస్ అంటే ఏంటి? లంగ్ డిసీజ్ అనమాట. ఎలాగొస్తుంది? ఈ శాండ్ బ్లాస్టింగ్ సైట్స్ ఉంటాయి కదా, అది మనం పీల్చడం వల్ల, ఆ సిలికా పీల్చడం వల్ల మనకనేది ఈ సిలికోసిస్ వస్తుంది. అంటే ఏంటి? లంగ్ డిసీజ్. నెక్స్ట్ ఇథాయ్ ఓచ్ డిసీజ్. క్యాడ్మియం పొల్యూషన్ కాజింగ్ లంగ్ అండ్ లివర్ క్యాన్సర్ అసోసియేటెడ్ విత్ పెయిన్ అనమాట. మీకు అడుగుతాడు ఇథాయ్ ఓచ్ డిసీజ్ అనేది దేనికి సంబంధించిందంటే లంగ్ అండ్ లివర్ క్యాన్సర్ అనమాట. అర్థమవుతుందా? ఏం పొల్యూషన్ అని మళ్ళీ అడుగుతుంది. దేని పొల్యూషన్ అంటే క్యాడ్మియం పొల్యూషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఇథాయ్ ఓచ్ డిసీజ్ కాజింగ్ దేని ద్వారా అంటే ఈ క్యాడ్మియం పొల్యూషన్. నెక్స్ట్ మినమట క్రిపులింగ్ ఎఫెక్ట్ డ్యూ టు కంటామినేషన్ ఆఫ్ మిథైల్ మెర్క్యూరీ వల్ల ఈ మినమట డిసీజ్ అనేది వస్తుంది. నెక్స్ట్ lead anemia. Lead contamination can cause anemia, loss of muscle power and bluish lines around gums అనమాట. మజిల్ పవర్ ఇవన్నీ కూడా పోతుంది lead కంటామినేషన్ ద్వారా. నెక్స్ట్ స్కెలిటల్ ఫ్లోరోసిస్. ఫ్లోరైడ్ కంటామినేషన్ కాజింగ్ టీత్ డిఫార్మిటీ, హార్డనింగ్ ఆఫ్ బోన్స్ అండ్ జాయింట్ పెయిన్స్ అనేది వస్తుంది. నెక్స్ట్ బ్లాక్ ఫుట్ డిసీజ్ డ్యూ టు ఆర్సెనిక్ లీచింగ్ ఫ్రమ్ సాయిల్ అండ్ రాక్స్ ఇన్ టు డ్రింకింగ్ వాటర్. ఈ లెడ్ వల్ల అనీమియా వస్తుంది. ఇథాయ్ ఓచ్ డిసీజ్ అనేది క్యాడ్మియం పొల్యూషన్ అనమాట. అలాగే ఈ మిథైల్ మెర్క్యూరీ అనేది మినమట డిసీజ్. అలాగే స్కెలిటల్ ఫ్లోరోసిస్ ఫ్లోరైడ్ కంటామినేషన్. అలాగే బ్లాక్ ఫుడ్ డిసీజ్ అనేది ఆర్సెనిక్ లీచింగ్. సిలోసిస్ ఎఫెక్ట్ దేని ద్వారా అంటే సిలికా అనేది ఇన్హలేషన్ ఆఫ్ సిలికా ద్వారా
అర్థమవుతుందా? అలాగే ఇది ఇంపార్టెంట్, యొకైచి ఆస్తమా అనేది సల్ఫర్ డైఆక్సైడ్ కంటామినేషన్ ఫ్రమ్ క్రూడ్ ఆయిల్ అనమాట. అలాగే బ్లూ బేబీ సిండ్రోమ్ అనేది ఇంపేర్స్ ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ని ఇంపేర్ చేస్తుంది. నెక్స్ట్ టాపిక్, వాట్ ఈజ్ సాయిల్ పొల్యూషన్? అసలు వాట్ ఈజ్ సాయిల్ పొల్యూషన్ అంటే ఏంటి? ప్రెజెన్స్ ఆఫ్ టాక్సిక్ కెమికల్స్ ఆర్ degradation of soil quality that reduces fertility, productivity and ecological function, directly affects food chain, groundwater and human health. సాయిల్ పొల్యూషన్ అంటే ఏంటి? ప్రెజెన్స్ ఆఫ్ టాక్సిక్ కెమికల్ ఆర్ టాక్సిక్ కెమికల్స్ ప్రెజెంట్ అవ్వడం వల్ల, లేదంటే సాయిల్ క్వాలిటీ అనేది రెడ్యూస్ అయిపోతుంది అనమాట. రెడ్యూస్ అయితే ఏమవుతుంది? ఫెర్టిలిటీ, ప్రొడక్టివిటీ అండ్ ఎకోలాజికల్ ఫంక్షన్స్ అన్నీ కూడా డ్యామేజ్ అయిపోతాయి. నెక్స్ట్, డైరెక్ట్లీ ఎఫెక్ట్ ఫుడ్ చైన్, గ్రౌండ్ వాటర్ అండ్ హ్యూమన్ హెల్త్ అనమాట. సాయిల్ పొల్యూషన్ టు వాటర్ పొల్యూషన్, లీచింగ్, గ్రౌండ్ water contamination, surface runoff, rivers and lakes. Hence soil pollution is the root cause of water pollution. ఈ సాయిల్ పొల్యూషన్ అనేది ఈ వాటర్ పొల్యూషన్కి రూట్ కాజ్ అనమాట, మేజర్ కాజ్ అనమాట. మేజర్ సోర్సెస్, అగ్రికల్చర్ సోర్సెస్, ఎక్సెస్ ఫెర్టిలైజేషన్, నైట్రోజన్, phosphorus, potassium, pesticides, herbicide, fungicide, plastic mulching waste, industrial source, heavy metals, fly ash from thermal power plants, chemical sludge, landfills, liquid e-waste dumping, construction debris, key pollutants and affect heavy metals, non-biodegradable cause biomagnification, reduce soil microbial activity, persistent organic pollutants, salts. నెక్స్ట్ టాపిక్ అండి, ఇన్సిటు ఎక్సిటు కన్జర్వేషన్. ఇన్సిటు ఎక్సిటు కన్జర్వేషన్ డిఫరెన్స్ ఏంటో క్లియర్గా చూద్దాం. ఫస్ట్, ఎవల్యూషన్ అలౌస్ ఫర్ న్యాచురల్ ఎవల్యూషన్ అండ్ అడాప్టేషన్. ఎక్కడ ఈ ఇన్సిటు కన్జర్వేషన్లో న్యాచురల్ ఎవల్యూషన్ అలాగే అడాప్టేషన్ అనమాట అలౌ చేస్తుంది. ఇక్కడ ఎవల్యూషన్ ఈజ్ లార్జ్లీ స్టాటిక్ ఆర్ హ్యూమన్ ఇన్ఫ్లుయెన్స్డ్. ఇక్కడ అంతా కూడా ఈ ఎక్సిట్లో హ్యూమన్ ఇన్ఫ్లుయెన్స్డ్ అనేది ఎక్కువగా ఉందన్నమాట. ఎక్కడ అడుగుతాడు ఎగ్జామ్లో, ఈ హ్యూమన్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఈజ్ సీన్ ఇన్ ఇన్సిటు కన్జర్వేషన్, ఎక్సిటు కన్జర్వేషన్ అంటే ఎక్సిటు కన్జర్వేషన్. నెక్స్ట్, అయితే ఈ ఇన్సిటు కన్జర్వేషన్ హైలీ కాస్ట్ ఎఫెక్టివ్, కవర్స్ మెనీ స్పీసెస్ ఎట్ వన్స్ అనమాట. ఇన్సిటు ఎక్స్పెన్సివ్ రిక్వైర్ స్పెషలైజ్డ్ ఫెసిలిటీస్ ఆర్ టెక్నాలజీ అనమాట. అర్థమవుతుందా? ఈ కవర్స్ మెనీ స్పీసెస్, కానీ ఇట్ రిక్వైర్స్ ఓన్లీ ఎక్సిటులో స్పెషలైజ్డ్ ఫెసిలిటీస్ అనమాట. నెక్స్ట్, రిస్క్ ఫ్యాక్టర్ వలరబుల్ టు న్యాచురల్ డిజాస్టర్స్, పోచింగ్ అండ్ క్లైమేట్ చేంజ్ అనమాట. ఈ ఇన్సిటు వలరబుల్ టు న్యాచురల్ డిజాస్టర్, పోచింగ్ అండ్ క్లైమేట్ చేంజ్, కంట్రోల్డ్ ఎన్వైరన్మెంట్, లెస్ రిస్క్ ఆఫ్ ఎక్స్టర్నల్ థ్రెట్స్ అనమాట. అర్థమవుతుందా? నెక్స్ట్, ప్రైమరీ మెయింటైనింగ్ ద ఎకో సిస్టమ్ అండ్ ఇట్ ప్రాసెస్. ఎక్కడ ఇన్సిటు కన్జర్వేషన్లో సేవింగ్ ఏ స్పెసిఫిక్ స్పీసెస్ ఆర్ జెనెటిక్ మెటీరియల్ అనమాట. ఎక్కడ ఈ ఎక్సిటు కన్జర్వేషన్. ఈ ఇన్సిటు కన్జర్వేషన్ మెయిన్ ఏంటి? మెయింటైనింగ్ ద ఎకో సిస్టమ్ని మెయింటైన్ చేయడం అంటే ఇది ఇన్సిటు కన్జర్వేషన్. కానీ ఎక్సిటు కన్జర్వేషన్లో ఒక స్పెసిఫిక్ స్పీసెస్ అలాగే సేవింగ్ ఒక స్పెసిఫిక్ పీసెస్ లేదా ఒక జెనెటిక్ మెటీరియల్ అనమాట. అర్థమవుతుందా? ఓకే, థ్యాంక్ యూ.